హలో ఫ్రెండ్స్, నేను ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తాను. సో యాక్చువల్గా నేను చెప్తున్నాను కదండి, నేను ఎప్పుడు వీడియోకి చెయ్యాలి అని చెయ్యను. నేను ఏదో నీ కూర చేసేటప్పుడు అది గుర్తొస్తుందో చేసేస్తా. ఇది మనకి లివరు, హార్ట్ కదా, కందనకాయ, ఇది ఇట్లాంటి హార్డ్గా ఉన్నాయన్నీ తెచ్చారు. కొంచెం చికెన్ కూడా తెచ్చారు, కానీ నేను దీన్ని కూర చేస్తున్నా. చికెన్ సగ్రిగేట్ చేశాను, దీన్ని కూర చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తాను. దీంట్లో చూడండి, మట్టి గిన్నెలో దీంతో ఈ పావుతో 2 పావులు పోస్తున్నాను. పావు పెద్దగానే ఉంటుందండి. ఉల్లిగడ్డలు ఉడకాలి కదా, సో ఈ పావుతో 2 పావులు పోసాను. అంటే 2 గంటలు గంటలే వస్తాయి, గరిటె రాదు తొందరగా. సో ఇది కాగనిద్దాం. సో దీంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, మీడియం సైజు. వేగనిద్దాం అండి. ఉల్లిగడ్డ వేసాం కదా, సో అట్లా ఉడికినవి. దీంట్లో ఒక 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. మా చెట్టియే చాలా కారం ఉన్నది, ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా. సో కరివేపాకు, ఇవిగోండి, ఇవన్నీ ఈ టైప్ ముక్కలు కోసి పెట్టాను. పెట్టి ఇవి ఆట చిన్నగా. సో వీటిని అన్ని ముక్కలు కోసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. దీంట్లో కలుపుకుని మంచిగా ఉడకనిద్దామండి. ఇట్లా చేసి మూత పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో ఉడుకుతుంది కదా, అందులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇట్లా నీరు వస్తుంది కదా, దీన్ని కలుపుకుందాం. లివర్ అయితే తొందరగా ఉడుకుతుందండి, హార్ట్ అయితే తొందరగా ఉడకదు కదా, గట్టి ఉంటుంది కదా. ఇది నీరు ఎట్లా వస్తుంది ఇందులో. ఈ లివర్ గురించి, హార్ట్ గురించి కూడా బెనిఫిట్స్ ఉన్నాయండి, చికెన్ లివర్, హార్ట్ తినటం వల్ల. సో ఇక నీరు వస్తుంది చూడండి. ఇది కొంచెం ఉంచుదాము, ఇంకొక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఉంచాలి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఉంది ఇది. దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కాస్త నీళ్ళు వేసి ఒక 1/2 గ్లాసు పోస్తున్నాను. ఇందులో లివర్ ఉడకాలి, హార్ట్ ఉడకాలి కదా, అందుకని. లివర్ అయితే ఫ్యూ మినిట్స్లోనే అయిపోద్ది. హార్ట్ మాత్రం అంటే ఇగో ఇట్లాంటి మొక్కలు మాత్రం గట్టిగా ఉంటాయి కదండి, వీటి ఉడకటానికని ఈ నీళ్ళు. ఇగో ఈ ఉడకాలంటే ఈ కట్టెతోటి అయితే ఈ రావి మనకి చూపించడానికి. ఈ ఉడకాలంటే కాస్త నీళ్ళు పోయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది చూడండి. కాస్త నీళ్ళు పోసాను కదా, సో ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఉప్పు నేను, సో ఇది కస్తూరి మేతి అండి, దీంట్లో వేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేస్తాను. సో ఇంకా కాస్త ఉడకనిద్దాం.
మామిడి కూర తీసి పెట్టుకున్నాను, కూరల్లోకి అప్పుడప్పుడు పనికొస్తుందని. సో ఇది కాస్త తీసి ఈ కూరలో వేస్తానండి. కూర పెట్టుకున్నాను కాస్త పులుపు కొరకు. ఇది టేబుల్ స్పూన్ కదా, ఎక్కువ వస్తుంది, కొంచెం వేస్తే చాలు, సరిపోతుంది. ఇది అట్లా వేసుకున్నా ఏం కాదు, కొంచెం ఇంకా కొంచెం చిన్నగా వేసుకున్నా ఏం కాదు. ఇదిగోండి కాసేపు ఉడకనేది మామిడి కూర. ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది చూడండి. ఇది మట్టి గిన్నె కనుక మనకి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, గ్రేవీ లాగా అవుతుంది. సో దీంట్లో నేను గరం మసాలా పొడి చేసి పెట్టుకుంటాను కదా, అదొక స్పూన్ వేస్తున్నాను చూడండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చేసేది దీంట్లో కొత్తిమీర లేదు, కొత్తిమీర కుందేలుగా వేసేసినట్టున్నారు, కొత్తిమీర టమాటాలు వేసేస్తున్నారు అందులో. అందుకే నేను సపరేట్గా ధనియా పొడి కొట్టు పెట్టుకుంటాను. ఇది కాస్త వేస్తాను ధనియా పొడి కొత్తిమీరకు బదులుగా. సో ఇప్పుడు చెప్పండి మన కూర ఎట్లా ఉంది. టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఇది కొన్ని మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా, తినే వరకు కూడా ఎవరికేం తెలియదు. సో ఈ కూర నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇట్లా అంటే కూర ఇట్లా చేసే కానీ మామిడికాయకి మాత్రం ఫస్ట్ టైము. సో కనుక ఈ కూరపై మీ అభిప్రాయం చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రయత్నం చేయండి అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవడానికి. టేస్టీగా ఉంటుంది, ఇష్టపడి తింటారండి. దీన్ని నేను బంద్ చేస్తున్నాను, లేదంటే ఇంకా గ్రేవీ వేసుకుంటా కూడా దగ్గరికి రాదు, మట్టి కుండ కదా, అందుకని. హలో ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయిందండి. ఇందులో ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఇందాక లివరు గుండె అన్నాను కదా, అది కాదంటండి. లివరు కందనకాయ, లిజార్డ్స్ అంటారంట అది, దాంతో ఈ కూర అండి. ఇది లివరు, ఇది గట్టిగా ఉంటుంది కదా, అంటే దీంట్లో హార్ట్ కూడా ఉంటుందట, కానీ చిన్నది కదా, నేను ఇవన్నీ అనుకుని నేను చెప్పేశాను, సారీ. లిజార్డ్స్ అంట, కందనకాయ ముక్కలు. సో చూడండి, నేను అంత గ్రేవీ ఉండగా తీస్తే ఇది ఎంత అయిందో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.